సైకో పాలన పోవాలి, కూటమి పాలన రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని విశాఖ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ కేడర్లో జోష్ నింపుతూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 10వ వార్డు డైరీ ఫామ్ సమీపంలోని శ్రీమన్నారాయణ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. సైకో పాలన పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని వెలగపూడి అన్నారు. కూటమి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. విశాఖ పార్లమెంట్ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కూడా ఖచ్చితంగా గెలుస్తామని ఆయన స్పష్టం చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిన్న 2:14 కలెక్టరేట్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల నాయకుల ఆశీస్సులతో వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతిసారిలాగా కూడా ఈ 10వ వార్డులో శ్రీమన్నారాయణ స్వామి కోవిల దగ్గర నుంచి ఇంటింటికి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలన ఎప్పుడు అంతమొందుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూడటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరియు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలోనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమ పథకాలు అందాలన్న ఈ ఎన్డీఏ కూటమే అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ప్రజలు విశ్వసించడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలతో పాటు యువకులు కూడా చాలా ఎక్కువగా, అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు అవసరం అనేది యువకులు తెలుసుకుని పార్టీలకు అతీతంగా మాతో పాటు ఇంటింటికి ప్రచారానికి పాల్గొనడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ పార్లమెంటు పరిధిలో పార్లమెంట్ అభ్యర్థితో పాటు 7 నియోజకవర్గాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులందరం కూడా మంచి మెజార్టీతో గెలుస్తాం.